డ్రగ్స్ డేంజర్, పాలిటిక్స్ డేంజర్. రెండిట్లో ఏం డేంజర్ అంటే పాలిటిక్సే డేంజర్. డ్రగ్స్ అనేటువంటిది కొంతమందిని వ్యసనాలకి బానిసం చేయటం, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయటం వరకే పరిమితం అయితే, ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్ మొత్తం దేశాన్ని, ప్రపంచాలనే నాశనం చేస్తున్నటువంటివి పాలిటిక్స్ సక్రమంగా ఉంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ పంచాయతీ అనేటువంటిది ఉండేది కాదు అనేది మన భావన. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విశాఖ పోర్ట్లో దొరికినటువంటి చెప్పబడుతున్నటువంటి ఈ డ్రగ్స్ పంచాయతీ ఏదైతే ఉందో ఇది చాలా కొత్త కోణాలని, కొత్త అంశాలని ఒక చర్చకి తీసుకొస్తున్నాయి. అసలు ఈ పోర్ట్లో బయలుదేరినటువంటి బ్రెజిల్ పోర్ట్లో బయలుదేరినటువంటి కంటైనరు ఏది డ్రైడ్ ఈస్ట్ పేరు మెటీరియల్తో బయలుదేరినటువంటిది అక్కడ నుంచి జర్మనీ వచ్చింది. జర్మనీలో ఉన్నటువంటి ఇంటర్పోల్ వాళ్ళు దీంట్లో డ్రగ్స్ అనుమానాలు ఉన్నాయని చెప్పారట. అక్కడి నుంచి చైనా వచ్చింది, చైనా నుంచి చెన్నై వచ్చింది, చెన్నై నుంచి వైజాగ్ వచ్చింది. అయితే ఇది చెన్నై వచ్చేటప్పటికే జర్మనీలో ఉన్నటువంటి ఇంటర్పోల్ వాళ్ళు చెప్పడంతో వాళ్ళు ఇక్కడ దీనిని ఎంక్వైరీ చేసేందుకు, పట్టుకునేందుకు చెన్నై ప్రయత్నం చేస్తే ఇది అప్పటికే ఎక్కడికి వైజాగ్కి మూవ్ అయిపోయిందని చెప్పడంతో వైజాగ్ రావడంతో పట్టుకున్నారు. అయితే ఇది అసలు రావాల్సినటువంటి సమయానికి రాలేదట, లేట్ అయింది. దీంతోపాటు బయలుదేరినటువంటి అనేక కంటైనర్స్ వచ్చేసినాయి, కానీ ఇది ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది అనేటువంటి దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఒకటి, అసలు రావాల్సినటువంటి రూట్ కంటే కూడా ఇది ఇంకో రూట్లోకి వెళ్ళి వచ్చిందట. అంటే ఇది ఎక్కడో ఏదో జరిగిందా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ అనుమానాలు కలిగేటువంటి పరిణామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలకులు వ్యవహరించినటువంటి తీరు కూడా ఇందులో కొన్ని ప్రశ్నలకి అనుమానం ఇస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నిక కావడంతో విజయసాయిరెడ్డి గారు వారికి అభినందనలు తెలియజేస్తున్నటువంటి ట్వీట్ తోటి విజయసాయిరెడ్డి గారికి వారికి ఏమన్నా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఈ పోర్టుకి ఈ వెహికల్ రావడంతో కంటైనరు సిబిఐ వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళని అడ్డుకునేందుకు సిపి స్వయంగా రంగంలోకి దిగాడు, లేదా కొందరు అధికారులు వచ్చి మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అని సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్లో పొందుపరచడంతో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగానికి ఏమి సంబంధం? సిబిఐ వాళ్ళు అడిగినట్టు సహకరించాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. అంతేగాని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. డాగ్ స్క్వాడ్ను పంపించండి అని అంటే సిపి పోవటం ఏంటి? సరే, తర్వాత డాగ్ స్క్వాడ్ మరలా ఎందుకు వద్దని సిబిఐ వాళ్ళు అన్నారు అంటే వీరి మీద ఏమైనా అనుమానాలు కలిగి వాళ్ళు వద్దు అన్నారా, లేక వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు అక్కడ వాళ్ళకి నచ్చలేదా? ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా తెలుగుదేశం వాళ్ళకి రిలేటెడ్గా ఉంది అనేటువంటి ఎప్పుడైతే ఆరోపణలు చేస్తున్నారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, అనేక మంది లీడర్లు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పొలిటికల్గా విమర్శ చేశారో ఈ పొలిటికల్గా చేసినటువంటి విమర్శల మొత్తానికి ఇప్పుడు వైసీపీ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? సిబిఐ ఎఫ్ఐఆర్లో పొందుపరిచినటువంటి అంశం కావచ్చు, స్వయంగా విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత అనుమానాలకి కారణమవుతూ ఉన్నాయి. అయితే ఇందులో అసలు ఉందా లేదా అనేది తేలాలి అని అంటే మినిమం 15 days అబవ్ పడుతుంది అనేది వాళ్ళు నేను చెప్పినటువంటిది. పూణేకి నార్కోటిక్స్ ల్యాబ్కి దాన్ని పంపించారు. ఆ పంపించినటువంటి వాటిలో ఉన్నాయా డ్రగ్స్ లేవా అనేటువంటిది పూర్తిగా తెలవటానికి 15 రోజులు సమయం పడుతుంది. ఇప్పుడు అనుమానం మాత్రమే వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానం వ్యక్తం చేసిన తర్వాత రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలు, ఒకరేమన్నా అసలు నువ్వే మొత్తం కంటైనర్ బుక్ చేసే తెచ్చావంటున్నారు, ఒకరేమన్నా లేదు మొత్తం మీ వాళ్ళే వాళ్ళందరూ నువ్వే తెప్పించావంటున్నారు, కాదు ఒకరు నీ పార్టీ అంటున్నారు, కాదు చౌదర్స్ కాబట్టి నీ పార్టీ అంటున్నారు, కాదు మీకు ఊర్లో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా మీ పార్టీ అంటున్నారు, కాదు వాళ్ళు మీ పార్టీ అంటున్నారు. ఈ పొలిటికల్ పార్టీస్ మధ్య రాజకీయ ఎన్నికల ఓట్ల కోసం జరుగుతున్నటువంటి ఒక పెద్ద యుద్ధంగా మారింది ఈ డ్రగ్స్ వివాదం. సరే, ఇందులో ఎవరైతే
సంజయ్ ఆక్వా వాళ్ళు చాలా క్లియర్గా 3 అంశాలను మెన్షన్ చేశారు. మేము గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి బ్రెజిల్కి చెందినటువంటి కంపెనీతో ఐసిస్తో మేము మెటీరియల్ ఆర్డర్ పెట్టాము, మేము కొటేషన్ అడిగాము, వాళ్ళు పంపించారు, నెగోషియేట్ చేసాము, మేము తెప్పించుకున్నాము. అది ఒక 2 కోట్లు 3 కోట్ల రూపాయల వర్త్. అయితే దీన్ని మేము మెటీరియల్ మా కొత్తగా ప్లాంట్ పెడితే ఆ ప్లాంట్ కోసమని తెప్పించుకున్నాం. దాంట్లో ఏమొచ్చిందో వాళ్ళు ఏం పంపించారో అనేది మాకు తెలియదు. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవి, మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇది, మా ఫోన్లో జరిగినటువంటి కమ్యూనికేషన్ ఇది. మేము ఆ రోజున ఫోన్ చేసాం, వాళ్ళు మాకు ఈ రోజున ఫోన్ చేశారు, వాళ్ళు ఆ రోజున డేటా ఇచ్చారు, మాకు ఈ రోజున డేటా వచ్చింది, లేక ఇదిగో ఈ రకమైనటువంటి ఆర్డర్స్ మాకు డెలివరీ పంపిస్తున్నామని చెప్పారు అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిల్ కమ్యూనికేషను, ఫోన్ కమ్యూనికేషను, మెసేజ్ కమ్యూనికేషను, టోటల్ డీటెయిల్డ్గా బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఇన్వాయిస్లు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి అందజేశారు సిబిఐకి. వారు ఏమంటారంటే ఇది వారు పంపించినటువంటి దాంట్లో ఏమీ లేదని మా నమ్మకం, ఇది టెస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత దీంట్లో ఏమైనా తప్పు జరిగింది అనేటువంటిది లేదా అనేటువంటిది నిర్ధారణ అవుతుంది. అప్పటి వరకు మేము నిరపరాధులం. అయినా కానీ వాళ్ళు ఏం పంపించారు అనేటువంటిది కూడా మాకు తెలియనటువంటి అంశం. అయితే దీని వెనక ఇంకేమైనా కుట్రకోణం ఉందేమో మాకు తెలియదు. మేము సంజయ్ ఆక్వా అనేటువంటిది మేము క్లియర్గా ఫెయిర్గా ఉన్నాము, మేము సిబిఐకి సహకరిస్తాము, మిగిలినటువంటి ఏ దర్యాప్తు సంస్థకైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ కానీ మా ఎంప్లాయీస్కి సంబంధించి ఫోన్లు, మెయిల్, ఏ డేటా అయినా సరే తీసుకొని పరిశీలించండి. కానీ దీని వెనక ఇంకేమైనా కుట్రకోణం జరిగిందేమో మాకు తెలియదు. దాన్ని శోధించాల్సినటువంటిది, దాన్ని దర్యాప్తు చేయాల్సినటువంటిది సిబిఐ మాత్రమే. కావున సిబిఐకి పూర్తి సహకారం అందిస్తామని వారు చెప్పారు. అంటే ఎందుకు డౌట్ వస్తుంది అని అంటే, ఏదన్నా ఉంటే వాళ్ళు లేదు అని అంటున్నారు, ఏదైనా ఉంటే ఇది బ్రెజిల్ నుంచి జర్మనీ వెళ్ళి, జర్మనీ నుంచి చైనా వెళ్ళి, చైనా నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి వైజాగ్ వచ్చిందంటే ఇది రావాల్సినటువంటి దానికంటే కూడా 15 రోజులు వ్యవధి లేటుగా వచ్చింది. రావాల్సినటువంటి కంటైనర్లు రాకుండా వేరే కంటైనర్లోకి ఇదైందంటే ఎవరన్నా దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఏమైనా ట్వీట్ చేసినటువంటి వాళ్ళు కానీ, అడ్డుకున్నటువంటి వాళ్ళు కానీ, లేక ఇంకెవరిదన్నా ప్రమేయం ఉందా అనే అనుమానాలకి కొంత కారణం అవుతుంది, చర్చనీయాంశం అవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ వెయిట్ చేయాల్సిన అంశం. ఈరోజు సిబిఐ వాళ్ళు కూడా ఈరోజు 11 గంటలకి సంజయ్ ఆక్వా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఎంటైర్ బోర్డు. అయితే సిబిఐ వాళ్ళు మీరు మాకు కావాల్సినటువంటి డేటా అంతా సహకరించాలి, మా ఇన్వెస్టిగేషన్కి రావాలనంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా అంతా తీసుకొని వెళ్ళి వాళ్ళకి అందజేశారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వారు మీడియాతో అడ్రస్ చేసి మీడియాకి ఏదైతే తమ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, తమ మీద వస్తున్నటువంటి విమర్శలు, తమ మీద వచ్చినటువంటి ఈ డ్రగ్స్ వివాదానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వటానికి వీరభద్రరావు గారు కావచ్చు, కోటయ్య చౌదరి కావచ్చు, హరికృష్ణ కావచ్చు, గిరిధర్ కావచ్చు, బాబీ కావచ్చు, సమ్ XYZ వాళ్ళందరూ కూడా రెడీగా సన్నద్ధంగా ఉన్నారు అనేది అందుతున్న సమాచారం. సరే, ఇప్పుడు ఈ వివాదం ఇప్పుడుతోటి ఆగదు. ఇది ఎన్నికలు అయిపోయేంత వరకు, లేక ల్యాబ్ రిపోర్ట్ వచ్చేంత వరకు. ల్యాబ్ రిపోర్ట్లో కనుక ఇది డ్రగ్స్ ఉంది అని తెలిస్తే సంజయ్ కావచ్చు వీళ్ళందరూ పెద్ద వివాదంలోకి వెళ్తారు. ఇది ఇంకా పెద్ద పొలిటికల్ వివాదం అయింది. లేదు, రేపు నార్కోటిక్స్లో కనుక దీంట్లో డ్రగ్స్ లేదు అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, ఏ రకమైనటువంటి దీనికి సమాధానం చెప్తాయి అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అంశమే. సరే, ఇది ఒకవైపు జరుగుతూ ఉంది, మరొక వైపు ఈ వివాదం కంటిన్యూ అయ్యిద్ది. సరే, దీనికి సంబంధించి మధు ఉన్నాడు. మధు, ఏంటి డ్రగ్స్ వివాదానికి సంబంధించి జరుగుతున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి అంశాలు ఏంటి? సిబిఐ వాళ్ళ దర్యాప్తు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళబోతుంది, ఏంటి దీనికి సంబంధించి? సార్, ఇప్పుడు సముద్రంలో సముద్రం కావచ్చు, లేకపోతే ఎడారి అనుకుందాం సార్. ఎగ్జాంపుల్, ఎడారిలో నడుచుకుంటూ పోతూ ఉంటే మామూలుగా ఎవరికైనా సరే దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు వాటర్ కావాలి అనుకుంటాము. ఎడారి కాబట్టి దూరంగా చూస్తే అక్కడ ఎండమావులు లాగా కనపడతాయి, అంటే కొద్ది దూరంలోనే వాటర్ ఉన్నాయని అనిపిస్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏమవుతుంది, అక్కడ వాటర్ ఉండవు. మరి కొద్ది దూరంలో వాటర్ ఉన్నాయేమో అనుకుని అలా ఎంత దూరం అయినా సరే ఆ ఎడారిలో నడుచుకుంటూ పోతూ ఉంటే అక్కడ వాటర్ ఉన్నాయి నడుచుకుంటూ పోతూనే ఉండడం తప్ప ఎక్కడ వాటర్ అయితే కనిపించవు. సో ఇప్పుడు కూడా విశాఖపట్నం పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టుకు సంబంధించి కంటైనర్ కనబడుతుంది. కంటైనర్ లో ఉన్నటువంటి పార్సల్ ఏదైతే ఉందో ఆ పార్సల్ కనబడుతుంది, రైట్. మరి ఆ పార్సల్ లో ఏముంది,
డ్రగ్స్ ఉన్నాయా లేకపోతే డ్రగ్స్ లేవా, డ్రగ్స్ ఉంటే కొంత మోతాదులో ఉన్నాయా ఎక్కువ మోతాదులో ఏమున్నాయో అసలు ఏం లేదు, ఎవ్వరికి తెలీదు. ఇప్పటి వరకు కూడా సింగిల్ దానికి సంబంధించినటువంటి ఎటువంటి వార్త లేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు. జస్ట్ కేసు అయితే నమోదు చేశారు, ఒక అనుమానాస్పదం అంటే దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి అనేటటువంటి దాని మీద కేసు మాత్రమే నమోదైంది. కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ప్రొసీడింగ్ లో ఉంది. కేసు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందంటే ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఒక ఎయిర్పోర్ట్ లోకి సిబిఐ అధికారులు వెళ్ళి మొత్తం దానికి సంబంధించి ఒక పార్సల్ ఓపెన్ చేసే వరకు వ్యవహారం వెళ్ళింది కాబట్టి ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు జరగడం అది నార్మల్ గా జరిగేటటువంటి విషయం. కానీ ఏదైతే పరిస్థితి ల్యాబ్ కు వెళ్ళిందో ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత అందులో నిజమే 25,000 కేజీల పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, అవి ఇన్ని కేజీలు లేకపోతే ఇన్ని కేజీలు ఇన్ని వేల కేజీలు అని చెప్పొచ్చు. కానీ అటువంటి ఎవిడెన్స్ కానీ అటువంటి ఆధారాలు కానీ ఇప్పటి వరకు బయటికి రాలేదు. సుమారు ఒక 40 రోజులు 50 రోజులు టైం అయితే పడుతుంది ఆ రిజల్ట్స్ రావడానికి. ఎందుకంటే ప్రతిదీ కూడా టెస్ట్ చేయాలి, ఏదో ఒక్క పార్సల్ కాదు, చాలా వరకు కూడా ఉన్నటువంటి పార్సల్ ఏవైతే ఉన్నాయో ఆ పార్సల్ లో ఉన్నటువంటి ప్రతి పార్సల్ శాంపుల్స్ కూడా తీసుకుంటారు. ఏదో ఒక పార్సల్ లోనే శాంపుల్ తీసేసుకొని పక్కన పెట్టేదైతే జరగదు సార్. అందులో ఉన్నటువంటి కంటైనర్ లోపల ఉన్నటువంటి ప్రతి పార్సల్లో ఉన్న ఏదైతే మొత్తం లోపల ఉన్నటువంటి మొత్తం పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకుంటారు. ప్రతి దాంట్లో కొంత తీసుకొని వెళ్ళి అక్కడ టెస్ట్ చేపిస్తారు. అంటే ఒక రోజులో అయితే అవ్వదు కదా, 25,000 కేజీల పార్సల్స్ కాబట్టి డెఫినెట్ గా ఒక 100 బ్యాగ్లో 200 బ్యాగ్లో లేకపోతే 500 బ్యాగ్లు ఉంటే ప్రతి బ్యాగ్ ను కూడా వాళ్ళు టెస్ట్ చేయాలి. సో దానికి టైం అయితే పడుతుంది. ఇదంతా కూడా ఒకవైపు నడుస్తూ ఉంటే కానీ పొలిటికల్ గా చూసుకుంటే మాత్రము ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తానికి ఈ వేలు అయితే ఇలా చూపిస్తాం కదా సార్, ఇలా వేలు అటువైపు నుంచి కూడా వేలు ఇలానే సార్, రెండు వేలు లాగే కనబడుతున్నాయి కాబట్టి ఆ 2 వేలు ఎవరి వైపు అంటే డ్రగ్స్ మీ వైపు ఉన్నాయని ఎక్కడా కూడా రాదు. ఏదైతే సందా ఆక్వా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము వైట్ పేపర్ లాగా ఉన్నాము, మేము కానీ డ్రగ్స్ తీసుకొని వస్తే దేనికైనా సిద్ధంగానే ఉన్నామని వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. సందా ఆక్వా ఎవరైతే ఉన్నారో ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. కానీ వాళ్ళ పక్కన పెట్టి అంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో అసలైనటువంటి ఆక్వా సంబంధించినటువంటి యజమానులు ఉన్నారో వాళ్ళని పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ తెర మీదకి వచ్చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళు వచ్చేసి మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒకరి పైన ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటారు. మెయిన్ ఫోటోలు ఇక్కడ ఏదైతే 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో దిగినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలే ఇప్పుడు పెద్ద వివాదానికి అయితే తెరలేపడతారు. ఎన్నికల టైం కాబట్టి ఎన్నికల సందర్భంగానే ఎన్నో కళ్ళకు సంబంధించి కళల చుట్టూ అంటే ఈ ఫలానా వాళ్ళు ఉన్నారు అని వీళ్ళు చెప్పడం, వాళ్ళు ఉన్నారని వీళ్ళు చెప్పడం, ఇలా ఎన్నో కళలు అంటారు కదా సార్, కొన్ని ఏమంటారు రంగస్థలం లాగా కళలు అంటారు కదా, అటువంటి కళలు రోజుకి ఒకటైతే ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో బయటకు వస్తున్నాయి. డెఫినెట్ గా వైజాగ్ లో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఏపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కన్ను అయితే వేసి పెట్టారు సార్. అసలు వైజాగ్ పోర్ట్ లో దొరికినటువంటి 25,000 కేజీల పదార్థం ఏదైతే ఉందో అది డ్రగ్స్ కాదా, అది నిజం ఏంటి అని తెలుసుకోవడానికి అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ టైం అయితే మినిమం ఎంత లేదన్నా కానీ 1.5 month 2 months అయితే పట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చంద్రబాబు నాయుడు గారు బయట ఉందండి, బయట నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి క్లియర్ గా, కంగ్రాచులేషన్స్ టు లూయిస్. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది, గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. అదే వీళ్ళు చేసే పని. ఆయన నన్ను స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు, టార్గెట్ రావుస్ అని ఎందుకన్నానంటే దీంట్లో ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు తర్వాత ప్రభాకర్ రావు,
ప్రభాకర్ రావు తర్వాత కిషన్ రావు తర్వాత భుజంగరావు, వీళ్ళందరూ టార్గెట్ అవుతున్నారు అనేటువంటి. వీళ్ళతో పాటు ఎవరైతే మీడియా ఐ న్యూస్ సరే ఏదైనా మీడియాకు సంబంధించినటువంటి డైరెక్టర్ శ్రవణ్ రావు, మరి వీరందరితో పాటు పరిణామ క్రమంలో కేటీఆర్ రావు కూడా వస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం. ఎందుకు రావుస్ అన్నానంటే, ఎవరైతే కేసీఆర్ గారి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కొంతమంది మెయిన్ టీం కావచ్చు, వీళ్ళందరూ ఒక కోటరీగా దీంట్లో ఏర్పడి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయట వ్యక్తులకి ఇన్వాల్వ్ చేస్తే ఆ సమాచారం బయటికి వెళుతుందన్నటువంటి ఉద్దేశంతో ఇంటర్నల్ టీమ్ తోటి, అంటే వాళ్ళ ఫ్యామిలీకి అసోసియేట్గా ఉన్నటువంటి వారితోటి, ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గంతో ఇదంతా చేయించారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. దీని వెనక మరి ఏముందో తెలియదు, కానీ ఇది వాస్తవమా అవాస్తవమా అనేటువంటి దాంట్లో కొంత వాస్తవం ఉంది. వీళ్ళందరూ ప్రమేయం ఉందా లేదా అనేది మనం ఇప్పుడే నిర్ధారించలేం. ప్రభాకర్ రావుది కావచ్చు, కిషన్ రావుది గారు కావచ్చు, లేకపోతే శ్రవణ్ రావుది కావచ్చు, భుజంగరావుది కావచ్చు, లేదా కేటీఆర్ గారిది కావచ్చు, వీళ్ళందరిది ఉందా లేదా అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పలేం. కానీ దీని వెనక ఎవరైతే ప్రవీణ్ రావు దర్యాప్తులో మాత్రం ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడైతే హార్డ్ డిస్క్లని పగలగొట్టారో వాటన్నిటిని హార్డ్ డిస్క్ని ఓపెన్ చేసి వాటన్నిటిని రఫ్ చేసేసారంట. అంటే దాని మీద ఉన్నటువంటి డేటా అంతా కనపడకుండా ఇదైపోవటానికి రఫ్ చేసి వాటిని తగలబెట్టి వాటిలో కొన్ని హార్డ్ డిస్క్లను తీసుకెళ్ళి అడవుల్లో పడేశారంట. కొన్ని హార్డ్ డిస్కులను మూసీ నదిలో పడేశారంట. కొన్ని హార్డ్ డిస్కులు నాగోలు ఫ్లైఓవర్ కింద అక్కడేదో ఒక పెద్ద ఇది ఉంటే అక్కడ పడేశారట. అయితే ప్రవీణ్ రావు ఇచ్చినటువంటి డేటా మేరకు అది కలెక్ట్ చేశారట. ఏది అడవిలోది కలెక్ట్ చేశారు, నాగోల్లో దీన్ని కలెక్ట్ చేశారు. వీటన్నిటిని కూడా మళ్ళీ ఇప్పుడు ఫోనిక్స్ పంపించి డేటా వెలికి తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మూసీ నదిలో పడింది మాత్రం అది దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ వివేక కేసులో గొడ్డల్ని కనుక అక్కడెక్కడో మూసీ నది లాంటి దాంట్లో పడేస్తే దొరకలేదు. అలాగే ఇది కూడా దొరకదన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఇది ఒక ఎపిసోడ్. దీని వెనక అసలు ఇప్పుడు మనం అందుతున్నటువంటి ఎవరైతే బయటకు వస్తున్నటువంటి ఒక అతిపెద్దమైన వివాదపరమైనటువంటి అంశం ఏంటంటే, హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక 30 మంది ప్రముఖ వ్యాపారస్తులు, అందులో వీళ్ళందరూ కూడా మనీ లాండరింగ్ అంటే హవాలా చేసేటువంటి వారు, అదేవిధంగా అత్యంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ ధనవంతులు, అంటే జ్యువెలరీ షాప్స్ పెద్ద షాప్ కలిగినటువంటి వారు, ఒక అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఎక్కువగా చేస్తున్నటువంటి వారిని 30 మందిని గుర్తించి ఆ 30 మంది ఫోన్స్ ట్యాప్ చేసి ఆ 30 మంది యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి వాళ్ళ దగ్గర హయ్యెస్ట్ మనీ ఉన్నప్పుడు వాళ్ళ మీద రైడ్ చేసి ఆ డబ్బులన్నిటినీ కూడా వీళ్ళు ఎత్తుకు వెళ్ళారు. అంటే అవి లెక్క చూపించలేనటువంటి అమౌంట్ క్యాష్ సంబంధించి వాళ్ళు ఎవరు చెప్పుకోలేరు. అందుకని ఆ అమౌంట్ అంతా కూడా వీళ్ళు ఎత్తుకు వెళ్ళారు. ఇదంతా కూడా ఈ టీం ఆపరేట్ చేసినటువంటి వారి కంట్రోల్లో జరిగింది. సుమారు 500 కోట్ల రూపాయల నగదుని వీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఈ స్పై టీం, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ టీం, ఎవరైతే ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారో వీళ్ళందరూ కూడా కలిసి ఈ రకంగా డబ్బుని తెచ్చి వాళ్ళందరూ పంచుకున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది రేపు ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన తర్వాత మాత్రమే ఇది చర్చ అవుతుంది. అట్లాగే ఎవరైతే దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభాకర్ రావు దేశం విరిచి పారిపోయాడు అనేది ఒకటి నడుస్తూ ఉంది, లేదు ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు అనేటువంటిది ఇంకోటి నడుస్తూ ఉంది. ఎవరైతే మీడియా అధినేత శ్రావణ్ రావు ఆయన కూడా దేశం విరిచి పారిపోయాడు అనేది ఇంకోటి నడుస్తూ ఉంది. అంటే ఇవి అన్నీ అనుమానాలు. వీళ్ళు దేశాలు వదిలిపెట్టి పారిపోవటం కావచ్చు, ఈ హార్డ్ డిస్కులు ధ్వంసం చేయటం కావచ్చు, ఈ డేటాని తగలబెట్టడం కావచ్చు,
ఈ మూసీ నదిలో పడేయటం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ కేసులో చాలా జరిగినాయి, చాలా అంశాలు జరిగినాయి. దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఏర్పడి చేసింది అనేది అర్థమవుతుంది. అయితే ఇది మరింత డేటాని వారు అందజేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులని తెలంగాణ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అని అంటే నిస్సిగ్గుగా తల ఉంచుకొని తల గోడకేసి కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు. ముక్కు నేలకు రాయాలంటున్నారు కదా, ముక్కు నేలకు రాసి లెగిసే పని కూడా ఉండకూడదు. నిజంగా ఇలాంటివన్నీ కనుక జరిగితే, అందులో ప్రభుత్వ పెద్దలకు తెలిసి కనుక జరుగున్నట్టయితే ఇంతకంటే నేరం ఇంకొకటి లేదు. వ్యక్తి యొక్క స్వేచ్ఛని, వ్యక్తి యొక్క మౌనాన్ని, వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని ఈ రకంగా కనుక దోచుకున్నారు అని అంటే మాత్రం తీవ్రమైనటువంటి శిక్షని విధించాలి, ప్రజలు విధించాలి. చట్టాలు ఉన్నటువంటి వాటిలో ఎంతవరకు విధిస్తారో తెలియదు, కానీ ఇక్కడ ప్రజలు విధించాల్సినటువంటి అవసరం దీంట్లో ఉంది. దీనికి సంబంధించి కూడా మధునే ఉన్నాడు. మధు, ఏంటి టార్గెట్ రావుస్? దాదాపు చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కొత్త పేర్లు వస్తున్నాయి, కొత్త వ్యక్తులు వస్తున్నారు, అందరి యొక్క ప్రమేయం ఉందంటున్నారు, చాలామంది దీని వెనక నెట్వర్క్ నడిపారు అంటున్నారు. ఏంటి అసలు ఇది? సార్, మొత్తానికి ఈ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకుందని చెప్పవచ్చు సార్. అదనపు ఎస్పీ భుజంగరావుతో పాటు తిరుపతయ్య వీళ్ళిద్దరినీ కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి కేసులో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాల ఆధారంగా అడిషనల్ ఎస్పీ ని కాసేపటి క్రితమే అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇదొక్కటే కాదు, ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 అరెస్టులు ఏవైతే ఉన్నాయో, భుజంగరావు కావచ్చు లేకపోతే తిరుపతి కావచ్చు, వీళ్ళిద్దరి అరెస్టు చాలా చిన్నది. అతి త్వరలోనే దీనికి మించిన అరెస్టులు మనం చూడబోతున్నాం. ఒకవైపు రేవంత్ రెడ్డి రారా అని అంటున్నా కానీ కొంతమంది మేము రాను అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఎందుకు రావాలి అంటే ఇక్కడ ఎవిడెన్స్లు కావాలి. ఎందుకు రాము అంటున్నారంటే వస్తే అరెస్ట్ చేస్తారు కాబట్టి. సో రేవంత్ రెడ్డి పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద అందరినీ కూడా రండి అని బాగానే పిలుస్తున్నాడు. ఎందుకు అంటే ఇంకా మనకందరికి తెలిసినటువంటి విషయం, గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా కొంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు, ఏ విధంగా విన్నారు, వాటిని ఎవరికి ఇచ్చారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయాలు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ప్రభాకర్ రావు, ఆయన విదేశాలకు పారిపోయే కుటుంబంతో నేను విహారయాత్రకు వెళ్తున్నాను అంటూ కూడా చెప్పి విదేశాలకు పారిపోయారని అనుకుంటున్నారు. ఏమో ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారేమో, జస్ట్ మన అనుమానం అంతే. ఎందుకంటే ఇంత పెద్ద కేసుకు సంబంధించి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇక్కడ భారతదేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళి మళ్ళీ ఒకవేళ ఈ కేసు అలిగేషన్ వస్తుంది, తన మీద కేసు పడుతుంది అనుకుంటే ఆయన మళ్ళీ రావాలి కదా. అలాగని వెళ్ళిన చోటే ఉండిపోలేరు కదా. ఇక్కడ తన బంధువులు కావచ్చు, లేకపోతే ఆస్తిపాస్తులు కావచ్చు, అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. సో వన్స్ అక్కడికి వెళ్ళిన ఆయన మళ్ళీ ఇక్కడికి రావచ్చు, లేకపోతే వెళ్ళిన ఆయన అరెస్ట్ అయినా చేసి తీసుకురావచ్చు, లేకపోతే వెళ్లకుండానే ఆయన అదుపులోకి తీసుకొని ఉండవచ్చు. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఇదంతా ఒకవైపు అయితే, ఒక టీవీ ఛానల్ కు సంబంధించినటువంటి ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎవరికి మాత్రం కూడా చుప్చాప్, ఎందుకంటే ఆయన ఆఫీస్ లోనే సపరేట్ గా ఒక గదిని ఏర్పాటు చేసుకుని అందులో సూట్ కేసులో పట్టేటటువంటి ఒక ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఫోన్ ట్యాప్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అందులో భద్రంగా పుచ్చుకొని కావాల్సిన నెంబర్ కొట్టడం, వినడం, కావాల్సిన నెంబర్ తీసుకోవడం, కొట్టడం, రావడం. వాట్సాప్ లో నెంబర్ వచ్చిందా, ఎంటర్ చేయి, 10 నెంబర్ ఎంటర్ చేయి, విను. ఇదే ప్రాసెస్, ఇదే జరుగుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే 9 మంది పోలీస్ ఆఫీసర్లకి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు అందుకున్నటువంటి వారందరూ కూడా ఈ పంజాగుట్ట పోలీసులు ఎదుట, అంటే స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ స్పెషల్ టీం ఎదుట త్వరలో హాజరు కాబోతున్నారు. హాజరైనటువంటి ఇద్దరిని కూడా అదుపు వేసిపోయినటువంటి వదినం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇద్దరిని కూడా కాసేపు క్రితమే అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి వారి ప్రమేయం ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో పెట్టేటటువంటి కేసు ఏదైతే ఉందో సార్, అది చిన్నా చిత్కా కాదు. నంబర్ 1, ఒక వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది పొందుపరచబోతున్నారు.
దేశద్రోహం కింద కేసు నమోదవ్వబోతుంది. పోలీస్ అధికారులు ఎవరైతే అన్యాయంగా ఫోన్లు ట్యాప్ చేసి విన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద, అంటే ఇప్పుడు నోటీసులు అందుకున్న వారందరూ కూడా అరెస్ట్ అవుతారని కాదు, ఎవరైతే ఇల్లీగల్ గా సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా ఈ కేసులో ఇరికించడానికైతే పూర్తిగా కూడా ఆధారాలు సేకరించేశారు పోలీసులు. ఇక మిగిలిన ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఇప్పటికే ప్రణీత్ రావు చెప్పినటువంటి ఎవిడెన్స్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళారు, వెతికారు, కొన్ని మాత్రమే దొరికాయి, మిగిలిన ఏ మాత్రం కూడా దొరికినా సరే అవి పనికిరావు. సో ఇక ఎవిడెన్స్లు ప్రణీత్ రావు నోటి నుంచే చెప్పించడము. అది ఎలా చెప్పించాలి అంటే ఒక పోలీస్ తో ఇంకొక పోలీస్, అంటే ఒక పోలీస్ ఇప్పుడు దొంగ అయ్యాడు, ఒరిజినల్ పోలీస్ ఇప్పుడు ఆ దొంగ చేత నిజాలు రాబట్టే పనిలో పడ్డారు. డెఫినెట్ గా పోలీసులు అయితే ఎలా రాబట్టాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అన్ని ఆధారాలను కూడా ప్రణీత్ చేత రాబట్టినట్టుగానే సమాచారము. ఆయన మొత్తం తన వెనక ఎవరున్నారు, ఎవరు చేయించారు అని కూడా చెప్పారు. డెఫినెట్ గా కమింగ్ డేస్ లో ఎలక్షన్స్ కంటే ముందే లేదా ఎలక్షన్స్ తర్వాత అయినా సరే కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే కీలకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. వాళ్ళను కూడా పిలిపించి విచారించబోతున్నారు. స్టెప్ కింద నుంచి స్టెప్స్ ఏదైనా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలీసుల అధికారుల తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి మధ్యలో కొంతమంది ఇలా టీవీ ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులు, ఆ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే పొలిటికల్ లీడర్స్ కాకుండా ఇట్లా పోలీసు వాళ్ళు కాకుండా మధ్యలో కథలు నడిపేటటువంటి వ్యవహారం ఉంటుంది, వాళ్ళు అందరికీ ఫైనల్ గా మాత్రం కీలకమైనటువంటి వ్యక్తులకి పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు సార్. ఇది అతి త్వరలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డెఫినెట్ గా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లేకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లేకపోతే కమిషనర్ ఆఫీసర్ ఎక్కడికైనా సరే వచ్చి ఈ ముఖ్య నాయకులు అయితే అటెండ్ అవ్వాల్సిందే. డెఫినెట్ గా పోలీసులు నోటీసులు కూడా సిద్ధం చేశారు సార్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీనికి సంబంధించిన బయట ఒకటి ఉంది సార్. నేను ఒక్కటే మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి గారిని, మీ కూతురు అరెస్ట్ అయితే మాట్లాడలేదు, మీరు అందరూ ప్రశ్నించినా మాట్లాడలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే మాత్రము కవిత చుట్టూ రైట్స్, కేసీఆర్ మౌనం ఎందుకు? వంశీ గారు. కవిత చుట్టూ రైట్స్, ఈడీ అధికారులు కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అంటే కొంతమంది అతి దగ్గరగా ఉన్నటువంటి వారి ఇళ్ల మీద, అదేవిధంగా వారికి అత్యంత సన్నిహితంగా వ్యాపార లావాదేవీలు నడిపినటువంటి వారిపైన కూడా ఈడీ అధికారులు రైడ్ చేశారట. అంటే కవిత ఈ 7 రోజుల్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కొన్ని ఆధారాలను వాళ్ళు అడిగినప్పుడు అవి పలానా ఇంటి దగ్గర ఉన్నాయి, లేదా పలానా వాళ్ళకి ఇచ్చాను, లేదా పలానా వాళ్ళతో కలిసి వ్యాపారం చేశారని చెప్పటం ద్వారా వాళ్ళు వచ్చి రైడ్ చేశారనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే కవితని మరొక 3 రోజుల పాటు రౌస్ ఎవెన్యూ కోర్టు పోలీస్ కస్టడీకి, ఈడీ కస్టడీకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈడీ అధికారులు హైదరాబాద్లో జల్లెడ పడుతూ ఉన్నారు, చాలామందికి సంబంధించిన డేటాని సేకరిస్తూ ఉన్నారు. సరే, కేజ్రీవాల్ని కస్టడీకి ఇవ్వటం జరిగింది, 7 రోజులు అనుకుంటా, 6 రోజుల కస్టడీకి. కేజ్రీవాల్ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. కేజ్రీవాల్ ఒక పోలీస్ అధికారి నన్ను బలవంతంగా నెట్టాడు, నా మీద దురుసుగా ప్రవర్తించాడని కూడా కంప్లైంట్ చేశాడు. ఇదంతా ఒకవైపు నడుస్తూ ఉంది. కవిత కూడా నేను ఎక్కడా తప్పు చేయలేదు, నేను నిరపరాధిని, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అమాయకురాలని కూడా ఈరోజు ఢిల్లీ రైస్ ఎవెన్యూ కోర్టులో బలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సరే, ఇది బలమైనటువంటి అంశం, పెద్ద కేసు ఇది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంత జరుగుతూ ఉంటే కేసీఆర్ గారి మౌనం ఎందుకు? దేని గురించి కేసీఆర్ గారి మౌనం? ఏ విషయంలో కేసీఆర్ గారు హర్ట్ అయ్యారు? ఏ విషయంలో ఆయన వ్యూహాలని ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. జనరల్గా ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కవితను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పాలి. నెంబర్ 1 చెప్పలేదు అంటే కవిత తప్పు చేసిందని కేసీఆర్ గారు కూడా భావిస్తున్నారా? నెంబర్ 2, సరే కేసీఆర్ గారు కవితని కవిత గారు మదర్ వెళ్ళి కలిశారు, బ్రదర్స్ వెళ్ళారు, పిల్లలకు పర్మిషన్ తీసుకున్నారు, కుటుంబ సభ్యులు అందరూ పోయి కలుస్తున్నారు. కానీ కేసీఆర్ గారు మాత్రం వెళ్ళి కలవలేదు.
కేసీఆర్ గారికి ప్రాణం కవిత. మరి అలాంటి కవిత విషయంలో ఎందుకు కేసీఆర్ గారు మౌనంగానే ఉన్నారు? కేసీఆర్ గారు అడుగులు ఎందుకు కవితని రక్షించే విషయంలో కావచ్చు, కవితకి రక్షణగా ఉండేటువంటి విషయంలో కావచ్చు, కవితని కి మద్దతు తెలిపేటువంటి విషయంలో కావచ్చు ఆయన ఎందుకు అడుగులు పట్టలేదు? అంటే కవిత ఈ లిక్కర్ స్కామ్లో తప్పు చేసిందనేటువంటి భావన, లేక కవితకి ఇంత పెద్ద సమస్య వస్తే ఆయన తట్టుకోలేక మౌనంగా ఉన్నారా? లేదా ఈ కేసులో ఆయన కూడా ఇన్వాల్వ్ అయితే ఇది మరింత రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని భావిస్తున్నారా? లేక ఫామ్ హౌస్లో కవితని ఎలా రక్షించాలి, ఎలా బయటికి తీసుకురావాలనేటువంటి ప్రతివ్యూహాలని పన్నుతూ ఉన్నారా అనేది చాలా ప్రశ్నలు, చాలా అంశాలు, చాలా అనుమానాలు ఇప్పుడు ఆయన చుట్టూతా ఉన్నాయి. ఒకవైపు కాళేశ్వరం, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, ఒకవైపు కవిత, ఇట్లా చూస్తే చాలా వివాదాలు వారిని వెంటాడుతున్నాయి. కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు అని అంటే చాలా పెద్ద దెబ్బ వేయటానికి సిద్ధంగా ఉండుంటారు. అంటే ఆయన దెబ్బ అది పొలిటికల్గా వేస్తారా, లేక వ్యూహంగా అంటే ఒక మెట్టు తగ్గి మరొక స్టెప్ తీసుకుంటారా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం. సరే, దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నట్లున్నారు. సురేష్ గారు, ఏంటండి మొత్తానికి కవిత చుట్టూ రైట్స్, కేసీఆర్ మౌనం ఎందుకు? ఏంటి అసలు, ఎందుకని? అంటే ఇంకా రైట్స్ కొనసాగుతూనే ఉన్నాయి, మరోవైపు కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు. మౌనం అర్ధాంగీకారమా ఏంటి సురేష్ గారు? వంశీ గారు మీరు చెప్పినట్లు కేసీఆర్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారిని ఈడీ అరెస్ట్ చేయడం మీద స్పందించారు. ఏంటంటే ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే స్పందించిన కేసీఆర్ గారు కవిత విషయంలో మాత్రం ఆయన మౌనం వహించారు. అప్పుడు సెప్టెంబర్లో మాత్రం అప్పుడు మనకు మార్చిలో వరుసగా 3 సార్లు ఆ ఈడీ విచారణ పిలిచినప్పుడు ఆ సందర్భంలో మాత్రం మనం మరి ఈడీ ఏజెన్సీ ఏం చేస్తాం, మనమైతే చట్టపరంగా మనం అంటే లీగల్గా మనం అప్పటికి సీఎంగా ఉన్నారు, మనం లీగల్గా ఫైట్ చేద్దాం, చాలా గట్టిగా ఫైట్ చేద్దాం అని చెప్పని కవిత గారికి భరోసా ఇచ్చే. ఎందుకంటే కవిత గారు ఢిల్లీ వెళ్ళే ముందు కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారిని కలిసి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళారు. లాస్ట్ టైం మార్చిలో వరుసగా 3 రోజుల పాటు విచారణ జరిగిన సందర్భంలో. సో అప్పుడు భరోసా ఇచ్చి పంపించారు. అప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మరి వ్యూహాత్మక మౌనమా లేకపోతే దీనికి కారణం ఏంటో కానీ ఆయన అయితే కేజ్రీవాల్ గారి అరెస్ట్ని చీకటి రోజుని ఖండించారు తప్ప కవిత గారికి అరెస్టు అది అక్రమము అనే పదం ఆయన అయితే ఇంతవరకు ఉపయోగించలేదు. అంటే మనకి కిషన్ రెడ్డి గారు అంటాడు ఏంటంటే అందులో ఉంది కాబట్టే కవిత గారు అరెస్ట్ చేశారు కాబట్టి అనే విధంగా మన కిషన్ రెడ్డి గారు మాట్లాడే తప్ప ఆయన కాదు. ఇంకొక వైపు ఏంటంటే మీరు చెప్పినట్టుగా కవిత గారి కుటుంబం ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ సందర్భంగా 3 రోజులు కస్టడీ ఇచ్చిన సందర్భంగా కోర్టు మళ్ళీ మరో 3 రోజులు పొడిగించిన సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది చాలా స్పష్టమైన కొన్ని విషయాలు చెప్పారు. 100 కోట్ల రూపాయల్లో ఇన్వాల్వ్మెంట్, ముందస్తుగా ముడుపులు ఇవ్వడం ఒక అంశం అయితే ఆవిడ ఫోన్లలో డేటా అనేది డిస్మాంటిల్ చేశారు, అంటే డేటా అనేది తీసేశారు, మేము అడిగితే దానికి క్వశ్చన్ చెప్పలేదు. తర్వాత మొన్న 15వ తారీఖున ఇక్కడ కవిత గారి ఇంటికి వచ్చి అక్కడ సోదాలు జరిపిన సందర్భంగా కొన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఈ శరణ్ అనే వ్యక్తి ఫోన్ కూడా ఉందంట. ఆ శరణ్ అనే వ్యక్తి ఫోను డేటా కొంత సంబంధించి అతని సమాచారం కోసం మేము నోటీసులు జారీ చేశాము, కానీ ఆ నోటీసులకు ఆయన నుంచి స్పందన రాలేదు. దాని మీద ఇప్పుడు మేము ఈడీలు సోదాలు జరుపుతుందన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్టుగా మనకున్న సమాచారం. వంశీ గారు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కవిత గారి భర్త అనిల్ గారి సిస్టర్ ఇంట్లో సోదాలు మాత్రం పూర్తి ముగిశాయి, ఇక్కడ మట్టి కొనసాగుతుంది. అయితే కవిత గారు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ రౌజ్ అవెన్యూ కోర్టుకు వచ్చినప్పుడు ఇదంతా కూడా పొలిటికల్లీ మోటివేటెడ్, ఫ్యాబ్రికేటెడ్, తర్వాత అడిగిన క్వశ్చనే అడుగుతున్నారు. అంటే మరి ఇప్పుడు 7 రోజులు కస్టడీలో క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగారు, మరి ఆ క్వశ్చన్స్ అన్ని దానికి అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు అని చెప్పని కవిత గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఒక కొత్త అంశం మళ్ళీ రాబోతుంది. ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి మనకి కేజ్రీవాల్ గారిని ఇచ్చారు. ఒకవైపు కవిత గారు, ఇంకోవైపు కేజ్రీవాల్ గారు కన్ఫ్రంటేషన్, ఇద్దరిని కూర్చోబెట్టి ఒకటే క్వశ్చన్, మరి 100 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చాయి, ఎలా ఇచ్చారు, మీరు ఏం చేశారు, ఈ 100 కోట్లు మీరు ఎలా ఇచ్చారు, సౌత్ గ్రూప్ నుంచి ఎలా వచ్చాయి, ఎక్కడ మీరు ఏం చేశారు. ఈ పాలసీ మేకింగ్లో
ఇన్ఫర్మేషన్ ముందస్తుగానే అసలు సౌత్ గ్రూప్కి ఎలా వచ్చింది. సో అభిషేక్ బోయినపల్లికి కానీ వాళ్ళ అప్పుడు గోరంట్ల బుచ్చిబాబు వాళ్ళకి సంబంధించిన ఫోన్లో ఆ డేటా దొరికింది. అసలు పాలసీ బయటికి రాకుండా అప్రూవ్ చేయకుండా ఆ పాలసీకి సంబంధించిన సమాచారం ఎలా వచ్చింది. మరి హవాలా రూపంలో దినేష్ 20-30 కోట్ల రూపాయలు, 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు హవాలా రూపంలో మరి ఆ డబ్బులు వెళ్ళాయి. ఇలా అంటే ఒకే క్వశ్చన్ ఇద్దరు సమాధానం, ఆ కన్ఫ్రంటేషన్కి ఇది అవుతాయి. అదే సమయంలో ఇవాళ కోర్టుకి ఇంకొక విషయం కూడా చెప్పారు వంశీ గారు. ఏంటంటే ఇప్పుడు సమీర్ మహేంద్ర ఎవరైతే ఇండోస్పిరిట్లో ఉన్నారో సమీర్ మహేంద్ర, వాస్తవంగా ఇండోస్పిరిట్ సమీర్ మహేంద్ర అయితే అందులో ఇప్పుడు మీకు తెలుసు ఇటుపక్క కవిత గారు అంటే బినామీ అరుణ్ రామచంద్ర పిళ్ళై 32.5%, అటుపక్క ప్రేమ్ రాహుల్ అని చెప్పి మాగుంట ఫ్యామిలీ 32.5%. ఇప్పుడు వాళ్ళకి 192 కోట్ల రూపాయల వరకు కూడా ఆ ప్రాఫిట్ వచ్చిందంట. ఆ డబ్బులు అంతా కూడా ఎటువెళ్ళాయి. అందుకని ఆ సమీర్ మహేంద్రని తీసుకొచ్చి కన్ఫ్రంటేషన్ కవిత గారికి, అందుకని ఇప్పుడు ఎక్స్టెన్షన్ మళ్ళీ 3 రోజులు అడిగారు కాబట్టి ఆ 3 రోజులు ప్రజెంట్ దీంట్లో మళ్ళీ ఆ క్వశ్చన్స్ దానికి అడగబోతున్నారు. సో అయితే ఇక్కడ ఏంటంటే కేజ్రీవాల్ గారు సీఎంగా మరి ఇప్పుడు ఉండి ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉన్నారు, ఆయన స్టిల్ సీఎంగా ఉన్నారు. అందుకని ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించారు. ఏంటంటే అర్జెంటుగా తనకి ఈ ఒకటి అరెస్ట్ అనేది అక్రమం ప్రకటించడంతో పాటు తను వెంటనే రిలీజ్ చేయాలి, అత్యవసరంగా ఆ కేసు వినాలి అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళి విత్డ్రా చేసుకొని చేశారు. ఇప్పుడు కవిత గారేమో హౌస్ రెవెన్యూ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేశారు. సో బెయిల్ పిటిషన్ కవిత గారు ఏంటంటే మనకి 26వ తారీఖు వరకు ఉంది కాబట్టి 26న బెయిల్ పిటిషన్ వినమని మన కవిత గారి తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అయితే ఈడీ ఆ కవిత గారికి అప్పుడు బెయిల్ కూడా వ్యతిరేకిస్తోంది. కానీ అందుకని ఈ నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఇప్పుడు బెయిల్ అత్యవసరంగా వినాలని చెప్పారు. మరి రేపు ఆదివారం కాబట్టి మరి సోమవారం మన హైకోర్టు ముందుకి మన కేజ్రీవాల్ గారు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. వంశీ గారు. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పవర్ స్టార్దే పిఠాపురం సర్వేలన్నీ వన్ సైడ్. వంశీ గారు. పిఠాపురం మీద ఎవరైతే పీపుల్స్ పల్స్ వీళ్ళు ఒక సర్వే చేశారు. పీపుల్స్ పల్స్ అంటే రవిచంద్ర వారిది. వారు చేసినటువంటి సర్వేలో పిఠాపురంలో ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ వస్తుంది అనేటువంటిది వారు చేసిన సర్వేలో. అంటే గ్లాసు పగిలే కొంది పదును ఎక్కువ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అలాంటి పదును ఆ పిఠాపురంలో కనిపిస్తుంది. ఆ పిఠాపురంలో గ్లాసు పదును దెబ్బకి ఎవరు వెళితే వాళ్ళకి తెగిద్ది. అందుకని ఆ పిఠాపురం జోలికి వెళ్ళొద్దు అని జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బ్రతిమలాడుతూ ఉన్నారు. మీరు రావద్దు, ఆ గ్లాసు కోస్తే మీరు తట్టుకోలేరు అని వారు కోరుతూ ఉన్నారు. అయితే పిఠాపురంలో వారు చేసినటువంటి ట్రాకర్ పోల్లో 18th నుంచి 21st మార్చి వరకు చేశారు, 24 అయితే దీంట్లో వాళ్ళు చేసినటువంటి దాంట్లో అంటే శాంపిల్ ప్రొఫైల్ కూడా మేల్ 53%, ఫిమేల్ 46%, ఏజ్ గ్రూప్ 18 years దగ్గర నుంచి 60 years ఏజ్ అబోవ్ గ్రూప్ వరకు కూడా క్యాస్ట్లు వైజ్గా కూడా వాళ్ళు సర్వే చేశారు. సరే, దీంట్లో ఓట్ షేర్ మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి 32.7% వస్తుందని, జనసేన, తెలుగుదేశం, బీజేపీకి కలిపి 60.3% వస్తుందని, కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులకి 3.3% వస్తుందని, అదర్స్కి 3.7 అంటే నోటా కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అంటే దాదాపుగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి 30% వస్తే 32% వస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారికి 60% అబోవ్ వస్తుందని, అంటే 30% వేరియేషన్ ఉంటుంది. అంటే పరువు కూడా వైఎస్ఆర్సీపీకి మామూలుగా పోదు, కిలోల లెక్కన కాదు, టన్నుల లెక్కన పోయిద్ది. టన్నుల లెక్కన పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నుంచోవటంతో పిఠాపురం ఒక వన్ సైడ్ వార్. ఆయన రాజకీయాల్లో చాలా విలువలతో, ఆలోచనతో, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి, రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షించి, యువత భవిష్యత్తును కాంక్షించి ఆయన అడుగులు వేశారు. మరి అలాంటి అడుగులు వేసిన వ్యక్తి మీద వాళ్ళని తీసుకొని యుద్ధం చేస్తాం, ముద్రగడ్డని తీసుకొని యుద్ధం చేస్తాం,
అక్కడ జనసేన పార్టీ లీడర్లు గతంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని యుద్ధం చేస్తాం, అందరినీ ఎవరెవరినో లీడర్లను తీసుకొచ్చి ఆడ పెడతాం, యుద్ధం చేస్తాం, కోట్లకు కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి యుద్ధం చేస్తాం అని అంటే ప్రజలు విశ్వసించరు, ప్రజలు నమ్మరు, ప్రజలు దగ్గరకు రారు. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీకి 32.7% వస్తే జనసేన పార్టీకి 60.3%, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. ఇది వారు ఇచ్చినటువంటి బేసిక్ సర్వే. సరే, దీంట్లో పార్టీ వైజ్ ప్రిఫరెన్స్లు ఏంటి, ఏజ్ వైజ్ పార్టీ ఎవరెవరు ఎట్లున్నారు, కమ్యూనిటీ వైజ్ ఎట్లున్నారు, సబ్ క్యాస్ట్ వైజ్ ఎట్లున్నారు, ఇట్లా డీటెయిల్డ్ రిపోర్ట్ని అయితే ఇవ్వటం జరిగింది. ఇది ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సర్వే. వీళ్ళు ఇంకొన్ని చేశారు, బట్ వీటికి సంబంధించి సమగ్రంగా తెలియజేద్దాం. మనం ముందు నుంచి చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ వస్తుంది అని. దీని ప్రకారంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ తగ్గదు. అందుకని మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, మీరు ఓటుకి 1,00,000 ఇచ్చినా కానీ గెలుపు జనసేన పార్టీదే, పవన్ కళ్యాణ్ గారిదే అని కూడా చెప్పారు. అందుకని వాళ్ళు ఆలోచనతో, బాధ్యతతో కొంచెం దూకుడుగా వెళ్లకుండా పద్ధతిగా ఎన్నికలు నిర్వహించుకోమని వైసీపీ పార్టీని కూడా వారు రిక్వెస్ట్ చేశారు. సరే, చూద్దాం. దీనికి సంబంధించి మురళి పవర్ స్టార్దే పిఠాపురం, సర్వేలన్నీ వన్ సైడ్. ఏంటి ఆ సర్వే సారాంశాన్ని చూసినట్లున్నారు, ఏంటి ఏమనిపిస్తుంది? సార్, ఇది మొట్టమొదటి నుంచి మీరు చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో కూడా దాదాపుగా కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ వైపే కనిపిస్తుంది అనేది వినిపిస్తున్న మాట సార్. ఇందులో అయితే సర్వేలు ఏ సంస్థ సర్వే చేసినా, ఏ ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్ళి వారి గురించి అడిగి తెలుసుకున్నా కూడా వన్ సైడ్ అండి, వన్ సైడ్ అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్కి ప్రతి ఒక్కరూ కూడా ఓటేస్తాం, పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అనే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ, ముఖ్యంగా కూడా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ శ్రేణులు కానీ చెప్తున్నారు. ఇదంతా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంకా కాలు పెట్టలేదండి. పోటీ చేస్తానని ప్రకటించడం మాత్రమేనండి. ఒక్కసారి ఆయన పిఠాపురం వెళ్లి పిఠాపురం ఆయన ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఆయన మాట్లాడి అక్కడ ప్రజలను కలుసుకుంటే కనుక ఈ సైడ్ ఇంకెంత పెరుగుద్ది అనేది అప్పుడు చూడాలి సార్. అప్పుడు వచ్చే సర్వేలు ఇంకా వన్ సైడే కాదు, ఇంకా పూర్తిగా వెళ్ళిపోద్ది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ ప్రకటించిన వెంటనే అక్కడ వచ్చినటువంటి పరిస్థితులండి. అయితే సహజంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా సహజ సిద్ధంగా కూడా ఎక్కువ సామాజిక వర్గాల సమీకరణాలు చూసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి అన్ని సామాజిక వర్గాలు, అన్ని ఏజ్ గ్రూపులు అండి. దాదాపుగా ఇచ్చినటువంటి సర్వేలో చూస్తే కనుక 20 నుంచి 65 ఏజ్ గ్రూపులు అందరూ కూడా ప్రతి ఒక్క గ్రూప్ లో కూడా 52 నుంచి 55% వరకు కనిపిస్తున్నారండి. అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా లేకుండా 20 యువత, మధ్య వయస్కులు, అదేవిధంగా వృద్ధులు అందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ కేయాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా సర్వేని బట్టి చూస్తే తెలుస్తుందండి. ఇక సామాజిక వర్గాల సమీకరణాలు చూస్తే ఆ సామాజిక వర్గాల్లో కూడా దాదాపుగా కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా పవన్ కళ్యాణ్కి మెజారిటీ కనిపిస్తుందండి. 1-2 సామాజిక వర్గాలు అయితే 60%, 70% కనిపించినప్పటికీ కూడా మిగిలిన సామాజిక వర్గాలు కూడా దాదాపుగా కూడా 40% నుంచి పైకే కనపడుతున్నాయండి. అంటే ఎక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం అన్ని సామాజిక వర్గాలు, అన్ని ఏజ్ గ్రూప్స్ అందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్కి వేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ ఏలేదు పిఠాపురం వచ్చేసారని కాదండి. ఆయన గత 10 ఏళ్లుగా కూడా ఆయన చేస్తున్నటువంటి రాజకీయ ప్రస్థానంలో ఆయన వ్యవహరించినటువంటి విధానాలు కానీ, ఆయన మాట తీరు కానీ, లేకపోతే ఎక్కడ కూడా అవినీతిని కానీ లేకపోతే ఇంకొక అక్రమాలు కానీ ప్రోత్సహించకుండా ముఖ్యంగా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడం కానీ, కౌలు రైతు భరోసా వంటి సొంత డబ్బులు తెచ్చి రైతులకు పంపిణీ చేయడం విషయంలో కానీ, ప్రజాగళం పేరుతోటి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పక్షాన్ని నిలబడటం కానీ, ఇటువంటి అంశాలన్నీ కూడా దాదాపుగా కూడా 9-10 ఏళ్లుగా కూడా ఆయన చేస్తున్నటువంటి రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు ఆయన చేరువయ్యారండి. సరే, 2019 ఎన్నికల్లో చేదు అనుభవాలు చూసినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయన రాజకీయంగా కూడా చాలా పుంజుకున్నారు, బాగా డెవలప్ అయ్యారండి. అనేక మంది ప్రజల మధ్యకి వెళ్ళారు, వారాహి యాత్రలో పర్యటించారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను చూశారు, అన్ని వర్గాలతో భేటీ అయ్యారండి. ఈ అంశాలన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిపించాలి, పవన్ కళ్యాణ్ మనకు పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది మనకు ఒక అదృష్టంగా వారు భావిస్తున్నారు. కనుక ఆ స్థాయిలో సర్వే ఫలితాలు వస్తున్నాయి సార్. ఏ సంస్థ సర్వే చేసినా లేదా అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా ఈసారి పవన్ కళ్యాణ్కి వేస్తామని చెప్తున్నారు సార్. రెండో అంశం సార్, పవన్ కళ్యాణ్ ఓడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, అగ్రనేతలు రాయలసీమ నుంచి కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కానీ లేకపోతే ముద్రగడ్డ లాంటి నాయకుల్ని ఒక్కొక్క మండలానికో లేకపోతే ఒక్కొక్క గ్రామానికో ఒక్కొక్క పెద్ద నాయకుడిని తీసుకొచ్చి ఏమైనా సరే పవన్ కళ్యాణ్ ఓడించాలని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ వ్యూహాలు కానీ ఉన్నాయో, ఆ వ్యూహాలు, ఆ ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి పిఠాపురం వాసులకు మరింత కసిని పెంచాయండి, మరింత బాధ్యతను పెంచాయండి.
ఆ రకంగా కూడా ఏదైతే 4 మండలాలకు 4 ఇన్ఛార్జీలు వేయటం, లేకపోతే ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి మళ్ళీ ముద్రగడ పద్మనాభకి బాధ్యతలు అప్పగిస్తాం, ఇవన్నీ వచ్చిన తర్వాత దాని ప్రభావం ఇంకా ఎక్కువైపోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక విధమైనటువంటి రెచ్చగొట్టే ధోరణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం కూడా అది పవన్ కళ్యాణ్కి ప్లస్ అయిందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వ్యూహాలు వేసినా, ఎన్ని ఎత్తులు పనినా పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నారండి, మీకు 1,00,000 ఇచ్చినప్పటికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ప్రజల దయ ఉంటే కనుక నాకు 1,00,000 ఓట్లతో గెలుస్తాననే ధీమాని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు మాట తప్పుపడుతున్నారు, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఆయన తప్పుపడుతున్నారండి. వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడట్లేదు. ఆ రకమైనటువంటి రాజకీయం ఆయన చేస్తున్నారు కనుక ఈరోజు పిఠాపురంలో కానీ సరే ఎక్కడున్నా ఆయనకి అలాంటి సర్వే ఫలితాలు వస్తాయి. పిఠాపురంలో మరింత ఎక్కువగా వన్ సైడ్ సర్వేలు రావడం అనేది జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా కొంత ఆనందాన్ని ఇస్తుందండి. మొత్తం మీద రేపు 27వ తేదీ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తే కనుక ఆయన పర్యటనలో ఆయన ఇచ్చే హామీలు కానీ నియోజకవర్గ ప్రజలతో ఆయన మాట్లాడిన తర్వాత ఇది మరింత బలం చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కోడింగ్ ఎట్ టీడీపీ అభ్యర్థులకి చంద్రబాబు వర్క్షాప్. మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. మొత్తానికి రేపు జరగబోయే ఎన్నికలు అంటే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకి కీలక సూచనలు, సలహాలు, అంటే ఎన్నికల నియమావళి ఎలా ఉంటుంది, మీ యొక్క అభ్యర్థులు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలు రచించాలి, ఒక నామినేషన్స్ వేసేటప్పుడు ఎలాంటి అంటే అప్లికేషన్ ఫిల్అప్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తం దీనికి సంబంధించిన అఫిడవిట్లో ఏమేమి అంశాల్లో మన ఎంత ఫేర్గా ఉండాలి అన్న అంశంలో బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఈ రోజున ఒక ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకి అందరికీ కూడా చాలా కీలకంగా సమాచారం అందరికీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ రాబోయే 30 రోజుల్లో 40 రోజుల్లో ఎంత అప్రమత్తంగా ఉండాలి, అధికార పక్షం ఏదైతే ఏదైనా గేమ్స్ ప్లే చేసినా ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చినా కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండండి, దాన్ని గట్టిగా ఎదుర్కోవాలి అనే వేలో కూడా చంద్రబాబు నాయుడు వర్క్షాప్లో మొత్తానికి దిశానిర్దేశం చేశారు. మొత్తానికి అంటే గ్రౌండ్ లెవెల్స్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఎందుకనంటే ఇది రాజకీయ భవిష్యత్తు కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే మనం ఇలా నిర్ణయం తీసుకున్నాము, ఓట్లు బదలాయింపు అనేది చాలా క్లియర్గా జరగాలి అని మీరు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి మీరు ఎడ్యుకేట్ చేయండి అనే వేలో కూడా దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఏమన్నారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్ గా ఉంటే, ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం. ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీయిజం, అధికార దుర్వినియోగం ఒకటి కాదు, ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏమాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక జట్టుగా దేశిజాలను వదిలిపెట్టి గెలిపే ధ్యేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో లేకపోతే గెలిచే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి, దేశంలో ఎన్డీఏ గెలవాలి. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం. మొత్తానికి దిశానిర్దేశం చేశారు. మొత్తానికి జరగబోయే ఎన్నికల్లోకి ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. దీని మీద మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్. రాజుగారు, ప్రధానంగా ఈసారి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కష్టతరంగా పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా గెలవాలి అన్న ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం చాలా పట్టుదలతో ఉంది. ఎందుకంటే ఈసారి గెలవకపోతే రాజకీయంగా ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ కూటమి దిశగా చంద్రబాబు ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు ఆయన పూర్తి చేయడం కూడా మనం చూసాం. అయితే ప్రధానంగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కొని నిలబడడానికి అవసరమైనటువంటి అంశాలపైన ఈ రోజు వర్క్ షాప్ నిర్వహించారు చంద్రబాబు. ఈ వర్క్ షాప్ కి జనసేన, బీజేపీ నేతలను కూడా ఆచారు. వర్క్ షాప్ లో తనకున్న రాజకీయ అనుభవంతో
తాను ఇప్పటి వరకు చూసినటువంటి ఎన్నికల పరిణామాలు, ఇప్పుడున్న పరిణామాలను కూడా వివరిస్తూ చంద్రబాబు అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మారిన రాజకీయ వాతావరణంలో పోల్ మేనేజ్మెంట్ కి అవసరమైన విధానాలు, అదేవిధంగా అధికార పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు, అంటే ఓడించడానికి కావచ్చు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుందా అనే విషయాన్ని కూడా ఆయన ఇక్కడ నేతలకు చెప్పడంతో పాటు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, లీగల్ గా ఉండేటువంటి అవకాశాలు ఏంటి, మీడియా పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలపైన కంప్లైంట్ చేయాలి, ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు సాగాలి, తర్వాత నేతలతో సమన్వయం ఎలా చేసుకోవాలి, ఇలాంటి అన్ని అంశాలపైన దాదాపు 3 గంటల పాటు ఈ వర్క్ షాప్ నడిచింది. ప్రధానంగా మొదటి 1 గంట పాటు మీడియా సమక్షంలో అన్ని విషయాలు చెప్పినా, ఆ తర్వాత అంతర్గత భేటీలో మాత్రం కీలక అంశాలపైన చంద్రబాబు అనేక సూచనలు చేశారు. అదేవిధంగా సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయడంతో పాటు రాబోయే రోజుల్లో ఎన్నికల ఏదైతే నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు వీళ్ళ మీద ఎలాంటి మానిటరింగ్ ఉంటుంది అన్నది కూడా చెప్పడంతో పాటు గెలుపుకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపైన కూడా చంద్రబాబు చాలా స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చాలా సీరియస్ వర్క్ షాప్ గా దీన్ని చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా చేసిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఈ ఎన్నికలు ఒక ఎత్తుగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహరచన చేసి పార్టీ నేతలను కూడా సిద్ధం చేశారు. రాజు. అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, కేసీఆర్ బాటలోనే జగన్, ఏపీలోనూ ట్యాపింగ్. మొత్తానికి ఏదైతే తెలంగాణలో జరిగిందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇప్పుడు ఏపీలోనూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అని టీడీపీ నేత బొండా ఉమ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. మొత్తానికి తెలంగాణలో ఏదైతే ఈ రోజున ప్రకంపనలు సృష్టిస్తోందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ రోజున ఏపీలో కూడా మళ్ళీ అదే విధంగా జరగబోతోందనేది బొండా ఉమ చేసిన వ్యాఖ్యానాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సంబంధించి కానీ, కేసినేని చిన్ని కానీ, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, పురంధేశ్వరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పని బొండా ఉమ మాట్లాడడం జరిగింది. మరి తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాల ఫోన్లు ఏదైతే ట్యాపింగ్ చేశారో అదే బేస్ చేసుకుని సేమ్ పెగాసిస్ సాఫ్ట్వేర్ని వీళ్ళు కూడా కొనుగోలు చేశారు. ఇక్కడ కూడా ఏపీలో కూడా సీతారామాంజనేయులు యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అని కూడా బొండా ఉమ చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. విపక్షాలకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా తెలంగాణ తరహాలోనే ఇక్కడ కూడా ట్యాపింగ్కి గురవుతున్నాయి అని బొండా ఉమ చేసిన నేపథ్యంలో మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది దీనికి సంబంధించిన, ఎందుకంటే మనం ఇప్పుడు తెలంగాణలో చూసాం ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఈ విధంగా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక విధంగా చట్ట వ్యతిరేక చర్య అది. కానీ మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అలాంటి చర్యకి పాల్పడింది. మరి ఇప్పుడు కూడా ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలకి పాల్పడుతోందని బొండా ఉమ మాట్లాడడం, తర్వాత దీని మీద కూడా మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి ఫిర్యాదు చేశారు. దీని మీద సీతారామాంజనేయులతో సహా ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే దీని మీద ఈ అంశంలో ఎవరైతే అందులో పాలు పంచుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించాలి అని వీళ్ళందరూ కూడా సంబంధించి మరి వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి మొత్తాన్ని ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేది మరింత ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.